హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది క్రిస్మస్ పండగకి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇది అసలు మర్చిపోయాను అనమాట సెండ్ చేయడము. అన్ని వీడియోలు కొన్ని సెండ్ చేశాను కానీ ఇది అస్సలు చూడలేదు. మళ్ళీ అన్నీ దొరికాయి అనమాట. అట్లా సెండ్ చేద్దాం ఈ వీడియో అయితే అని ఇక్కడ సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ చాలా లేటుగానే సెండ్ చేస్తున్నాను కాబట్టి ఏమనుకోకండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ చూడండి, అమ్మ, ఇద్దరు తమ్ముళ్ళు, మా పెద్దక్క అయితే కూర్చొని మంచిగా చెక్కమంట అయితే వేసుకొని కాచుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అందరు నిద్రపోకుండా ఏరియా మొత్తం నిద్రపోయింది ఫ్రెండ్స్. కానీ మా ఇల్లు ఒక్కటి నిద్రపోలేదనమాట. క్రిస్మస్ పండుగ అయితే చేసుకోవాలనేసి అయితే హ్యాపీగా పుట్టింటికి వచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి అందరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇక్కడ ఇంకా ఇంటి ముందు అయితే మంచిగా రాత్రే ఫ్రెండ్స్ 23 నైట్ ఫ్రెండ్స్, ఇదైతే 23 నైట్ అనమాట. మంచిగా ఇంకా ముగ్గులు వేసేసుకుందామని అయితే ఉన్నామన్నమాట. 23, 24, 25 ఇలా ఇంకా 3-4 డేస్ మంచిగా ముగ్గులు వేసుకోవడం ఇలా అయితే ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్. అక్కడ చూడండి, ఆ పాప కూడా మా అన్న కూతురు అనమాట. నిద్రపోకుండా అత్త ఏం చేస్తున్నావు అత్త అయితే అడిగింది. ఇక్కడ కసం అంతా ఉడిచేసి ముగ్గులు వేస్తానమ్మా అని చెప్తే అవునా అత్త అనేసి అయితే అనింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఎంత బాగా ఇంకా అంత కలర్ పిచ్చర్లు వేసుకొని మా అక్క కూతురు అయితే మొత్తం పేడాలకేసింది ఫ్రెండ్స్ మంచిగా ఈవినింగ్ టైంలోనే. సో ఇంకా నైట్ అనమాట. వాళ్ళందరూ మంచిగా చెక్కమంట వేసుకొని చలి కాచుకుంటూ కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు. నేను వాళ్ళకి సమాధానాలు ఇస్తూ అక్కడ మంచిగా అక్కడ అట్లా అలాగే మాట్లాడుతూ అలాగే కస ఊడ్చుకుంటున్నాను అనమాట. చూడండి, నవ్వుతూ మాట్లాడుకుంటున్నాం అనమాట. మా తమ్ముని వాళ్ళు జోక్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడైతే ఏమక్క ఇంత రాత్రి మీరు ముగ్గులు వేయకపోతే ఏంటి అనేసి, వేసుకోవాలరా నైటే వేసుకుంటే బాగుంటుంది, 11:40 అయింది కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంకా ఎక్కడైతుంది అనేసి అయితే ఇంకా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నేనైతే ఇంక అంతా చెత్త అయితే ఊడ్చేస్తాను. మంచిగా నీళ్ళు అయితే చల్లుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నీళ్ళు చల్లుకొని మంచిగా ముగ్గేసుకున్నామంటే కొంచెం బాగా అతుక్కుంటుంది అనమాట. సో అందుకనేసి మంచిగా కొద్దిగా లైట్గా అయితే అలా నీళ్ళు చిమ్మేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది అనమాట ముగ్గేసుకోవడానికి. చూడండి, అక్కడ మా అన్న కూతురులు వేసుకుని ఉంది, మా తమ్ముడు నిలబడినాడు, మా అక్క కొడుకులు ఉన్నారు, అక్కడ మా అమ్మ కట్ట కూర్చోయింది. మంచిగా అయితే చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే అన్నీ నెమరు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఎలా చలిమంట వేసుకునే వాళ్ళము అనేసి అయితే మాట్లాడుతూ నవ్వుతూ అయితే ఇలా హ్యాపీగా అయితే గడిపేసాం ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికి చూడండి, ఇక్కడైతే ఇంకా నీళ్ళు మొత్తం చల్లేసుకున్నాను. ఇంకా ముగ్గు అయితే పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇంకా ముగ్గు పెట్టేసి ఇంకా వెళ్ళి పండుకోవాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇంకా పనులు ఉంటాయి అనేసి ఇంకా రాత్రే పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇది చాలా లేట్గానే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఈ వీడియో కొన్ని వీడియోలు చాలా తీసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్, కానీ టైం ఉండదన్నమాట. అంత ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి అయితే ఇక్కడైతే మంచిగా ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి, అమ్మ వాళ్ళ ముగ్గిట్లో అనమాట. 24 నైట్ ఇది డిసెంబర్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మర్చిపోయాను ఫ్రెండ్స్ అప్లోడ్ చేసేదైతే. ఎన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట, ఇంకా అప్పుడువి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక 4-5 వీడియోలు అయితే అప్లోడ్ చేయడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ ఒకటి గుర్తు వచ్చేసి తీసుకొని అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి అయితే మళ్ళీ మీకు అప్లోడ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ముగ్గేస్తున్నాను కదా. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అని ప్రతి వీడియోస్తో చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్. కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా నేర్చుకున్నావమ్మా నువ్వు ముగ్గులు ఎన్ని రకాలుగా అంటే, ఏదో యూట్యూబ్ పుణ్యమా అని యూట్యూబ్లో చాలామంది మంచిగా ముగ్గులు రంగోలీ ఛానల్స్లోనైతే మంచిగా ముగ్స్ అయితే బాగా వేసి పెడతారు ఫ్రెండ్స్. సో నేనైతే మంచిగా అయితే ముగ్స్ అయితే నేర్చుకొని ఇక్కడ అమ్మ వాళ్ళ ముంగిట్లోనైతే వేసాను అనమాట. అక్కడ చూడండి, అందరు కూర్చొని మంచిగా చెక్కమంట అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్. డిసెంబర్ నెలలో కాబట్టి ఇది డిసెంబర్లో మంచిగా చలి ఉంటుంది కాబట్టి వేసుకున్నారు ఫ్రెండ్స్. ఇది లాస్ట్ వీడియో అనమాట. డిసెంబర్లో వీడియో క్రిస్మస్కి పోయినప్పుడు ఉన్నిందనమాట. ఆ వీడియో అయితే ఇప్పుడు లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. చూడండి, ఇక్కడ మంచిగా అయితే ఒక ఇస్త్రాకు ముగ్గు వేసేసి దానికి చుట్టుపక్కలంతా డిజైన్ వేసేసి లైట్గా అయితే కలర్స్ అయితే నింపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అంతా చలికి అయితే మంచిగా నైట్ అవుట్ చేసేసి అందరు కబుర్లు చెప్పుకుంటూ అందరు అక్కడ కూర్చోంటే నా పనిలో నేను బిజీగా ఉన్నాను అనమాట. వాళ్ళు చెప్పే మాటలు వింటూ వాళ్ళతో అలాగే మాట్లాడుతూ అయితే ఇక్కడ ముగ్గు మొత్తం అయితే ఫినిష్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను అక్కడ అందరూ మా అక్క కానీ మా అమ్మ కానీ మా తమ్ముళ్ళు మా అన్న పిల్లలు అందరూ మంచిగా ఒక కుమ్మటి అని తెలుసు కదా ఫ్రెండ్స్. కుమ్మట్లో అయితే మంచిగా చెక్కమంట వేసుకున్నారన్నమాట. నేలపైన కాకుండా ఒక కుమ్మిట్లోనే మంచిగా చెక్కలు అవి ఇవి వేసేసుకొని అయితే అలా చెక్కమంట వేసుకున్నారు. అదే మన చిన్నప్పుడు అయితే అలా కుమ్మిటి కాదు కదా ఫ్రెండ్స్, డైరెక్ట్ నేలపైనే అయితే చెక్కమంట వేసుకునే వాళ్ళం. పాత ఏవైనా కవర్స్ కానీ పాతవి చెప్పులు కానీ లేకపోతే ఏదైనా చెత్త కానీ కసువు కానీ ఉన్నిందంతా వేసేసి మంచిగా అయితే అగ్గి పెట్టేవాళ్ళం ఫ్రెండ్స్. సో అలా అయితే చిన్నప్పుడు మంచిగా అయితే చెక్కమంట వేసుకునే వాళ్ళం. మా పిల్లలు అయితే చాలా వండర్గా అయితే ఫీల్ అయినారంట, ఇలా కాపుకుంటారా చల్లగా చలికి మమ్మీ, ఎంత బాగుంది కదా మమ్మీ అనేసి అయితే మంచిగా అయితే అక్కడ చెక్కమంట అందరూ కాపుకుంటున్నారన్నమాట. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ముగ్గు అయితే ఇంకా వేసేస్తున్నాను, ఫినిష్ అవ్వడానికి వచ్చిందనమాట. అక్కడ చూడండి ఇంకా ఉన్నారనమాట, అసలు నిద్రపోలేదు ఫ్రెండ్స్. ఒక 11-11:30 అలా అయిందనమాట. అప్పటి వరకు నిద్రపోకుండా అందరూ, ఎందుకంటే మీట్ అయ్యేదే ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్.
సో పండగలు కానీ ఏదైనా అకేషన్ ఉంటేనే అందరు కలుస్తామన్నమాట. కాబట్టి ఇంక అప్పుడే ఎంతసేపున నైట్ అవుట్లు చేయడం, కూర్చోవడం, మాట్లాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం అన్నీ చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకొని అయితే మాట్లాడుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. మన కాలంలో ఇలా ఉండేవాళ్ళం కదా, మనకి ఇవి ఉండేవి అన్ని ఫెసిలిటీస్ ఎంత బాగా బాల్యము. ఇప్పుడు పిల్లలు అస్సలు ఇలా మాట్లాడుకోవడమే ఉండదని అయితే చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మా అక్క కూతురైతే మంచిగా చపాతీలు అయితే చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా అందరికి కావాల్సిన చపాతీలు, అన్నం అంతా అయితే చేసుకుంటున్నాం అనమాట. సో నాకు కొంచెం బాగా రెస్ట్గానే ఉంటుందన్నమాట. నేను ఏవైనా సామాన్లు కడగడము, కసు ఊడ్చడము ఇలాంటివి చేస్తే ఇంకా మా అక్క కూతురు మంచిగా అయితే చపాతీలు, రొట్టెలు, మా పాపకు అన్ని వంటలు వచ్చేస్తాయి అనమాట. సో అన్నీ నేర్చేసుకుంది. ఇక్కడైతే ఇంకా మా అక్క కూతురు మంచిగా చపాతీలు అయితే చేస్తూ ఉంది. ఇక్కడ బయటికి పోతూ ఉన్నారనమాట. మా అక్క కొడుకులు అయితే వెళ్తూ ఉన్నారు. కొంచెం పని పైన పక్క ఊరికి వెళ్ళాలని అయితే వెళ్తూ ఉంటే ఇంకా నా కూతురు కూడా అన్నయ్య నేను వస్తానని అయితే ఎంటపడుతుంది, బాధపడుతుంది. నేను వస్తాను ఎక్కడ పోతున్నా అంటే లేదమ్మా మళ్ళీ వస్తాను అనేసి చెప్పి వెళ్తూ ఉంటే లేదన్నయ్య నేను వస్తానని అయితే ఏడుస్తుంది, బాయ్ చెప్తుందనమాట. ఎందుకు ఏడుస్తావు బ్లెస్సీ అని అయితే అక్కడ వాళ్ళ అన్నయ్య అయితే అంటున్నాడు అనమాట. మా అక్క కొడుకులు ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంటారు కదా, చిన్న చెల్లెలు అనమాట, చిట్టి చెల్లెలు. ఇక్కడ ఈ పిల్లోడు కూడా మా అక్క కొడుకే. అన్నయ్యని డ్రాప్ చేయడానికి అయితే స్కూటీ వేసుకొని ఇంకా బయలుదేరుతున్నాడు అనమాట. సో మళ్ళీ వస్తానమ్మా బ్లెస్సీ, నేను మళ్ళీ వస్తాను, ఏడ్చొద్దు, ఎందుకు ఏడుస్తున్నావు బ్లెస్సీ అని అయితే అక్కడ నా కూతురుని అయితే అంటూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడైతే ఇంక వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఇంకా సో ఇలా అయితే హ్యాపీగా అయితే ఇంకా పండగ అయితే గడిపేసాం ఫ్రెండ్స్. ఇంకా ఈ సెలవుల్లోనంతా క్రిస్మస్ సెలవులు కానీ సంక్రాంతికి కూడా వెళ్ళామన్నమాట. సో ఈ వీడియో ఒకటి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఇక్కడ చూడండి, ఏడుస్తున్నావా ఎందుకు ఏడుస్తున్నావా అని ఇక్కడ ముందుండే అన్నయ్య అయితే ఇంకా చిట్టి చెల్లెల్ని ఆట పట్టిస్తున్నాడు అనమాట. సో ఇంకా వీళ్ళైతే బాయ్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంకా మా పాప అయితే చాలా ఫీల్ అయింది ఫ్రెండ్స్, అన్నయ్య వెళ్ళొద్దు, అన్నయ్య వెళ్ళొద్దు అంటుంది అక్కడ. సో ఇలా ఫ్రెండ్స్ అందరైతే ఇంకా వాళ్ళిద్దరు ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇంకా మంచిగా ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి మళ్ళీ ఇంకా మంచిగా అందరికైతే ఒక్కొక్కరికైతే నేను వాటర్ అయితే నీళ్ళు కాగబెడుతున్నాను ఫ్రెండ్స్. కట్లు పోయిపోయాను అనమాట. చూడండి ఎంత బాగా కూర్చున్నాను కట్లు పోయి ముందు. ఎండకి మంచిగా చలి కాచుకున్నట్టు ఉంటుంది, చలికి అనేసి మంచిగా అయితే కూర్చున్నాను. నేనే కూర్చుంటాను, నీళ్ళు కాంచడానికి ఏం పని ఉండదు అనేసి అయితే ఆ కట్ట కూర్చున్నాను అనమాట. సో నీళ్ళు కాంచుతూ ఉన్నాను. ఒక్కొక్కరైతే తోడుకొని వెళ్ళి స్నానాలు అయితే చేస్తూ ఉన్నారనమాట ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ప్లెజెంట్గా వాతావరణం అయితే. ఏ ట్రాఫిక్ ఉండదు, ఏ సిగ్నల్ ఉండవు, ఏముండవు అనమాట. ఒక్క రైల్వే ట్రాక్ ఒక్కటే ఉంటుంది. ట్రైన్లు వెళ్ళేటప్పుడు ఒక్కటే ఇంట్లో వెళ్తుందా, ఇంటి పక్కలోనే వెళ్తుందా అన్నట్టు ఉంటుంది అనమాట. డిస్టెన్స్ చాలా దూరం అయితే ఉండదు ఫ్రెండ్స్, దగ్గరలోనే రైల్వే ట్రాక్ ఉంటుంది. ట్రైన్లు వెళ్తూ ఉంటాయన్నమాట ఎప్పుడు. సో ఇంకా మా పిల్లలు ట్రైన్ వెళ్ళినప్పుడు అంటే మమ్మీ ఏంటి మమ్మీ ఇంట్లో వెళ్తున్నట్టుంది ట్రైన్ అనేసి అయితే అంటూ ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఇలా ఉంటుందన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా అన్ని బట్టలు కూడా మిషన్కి వేసేసి ఇంకా అందరు బట్టలు అయితే పైకి తెచ్చేసి అక్క, నేను, మా అక్క కూతురు అందరూ అయితే ఆరేసామన్నమాట. బట్టలు ఆరేసి అలాగే ఇక్కడ క్లైమేట్ కూడా చూపిద్దాం ఒకసారి. మొత్తం మిద్ది అనేసి అమ్మ వాళ్ళ ఇంటి పైన అయితే మిద్ది పైన మీకు చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి ఇంకా అక్కడైతే బట్టలు అయితే అన్ని శుభ్రంగా ఆరేసాము. ఇంకా నేను అక్కడ చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్, చాలా బాగుందనమాట. 11:30, 12 ఆ టైం అయింది బట్టలు ఆరేసినప్పుడు కూడా. కొంచెం చలికాలమే కాబట్టి ఆ ఎండ కూడా ఏమంత ఎండ అనిపించదు ఫ్రెండ్స్, బాగుంటుందన్నమాట. సో ఆ ఎండకు కొద్దిసేపు కూర్చోవడము, వచ్చి కబుర్లు చెప్పుకోవడం మిద్ది పైన కూడా. మా అక్క నేను ఇంకా అక్కడే చాప వేసుకొని మంచిగా పండుకొని కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల కూడా అంతా చెట్లే ఫ్రెండ్స్. మంచిగా చూడండి, చుట్టుపక్కల మొత్తం గమనించండి, అన్ని చెట్లే ఉంటాయన్నమాట. సో మంచి విలేజ్ వాతావరణం అయితే ఉంటుంది, పల్లె వాతావరణం లాగా. నాకు అలా ఉండడమే ఇష్టం ఫ్రెండ్స్. మనం ఏంది ఫ్రెండ్స్ టౌన్లో ఉండి ఎప్పుడు శబ్దాలు, బైకులు, ఆటోలు ఇలా ఉంటాయి కదా, ఇక్కడైతే అలా ఉండదన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, డిస్టర్బే అవ్వదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్ బాయ్.